భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగానికి పొడుస్తున్నటువంటి తూట్లను ఏ రకంగా దాన్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో తీర్మానాలు చేసుకుంటున్న విధానం పట్ల భారతదేశం ఉన్న ప్రతి ధనిక పేద రైతు సామాన్య కార్మికులు అందరికీ ప్రజలందరినీ చైతన్యవంతులు చేయాలని భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దానిలో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మండల పార్టీ ఎంపీపీ గారు ఉన్నటువంటి యువత నాయకులు అందరూ కలిపి ఉన్నటువంటి ప్రజలలో చైతన్యవంతంగా రాజ్యాంగానికి ఏ రకంగా అయితే సమయవాద ఆర్థిక లాభక్షేప గురించి ఏ రకంగా అయితే మనకు సమానత్వ భావాలే హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పార్లమెంటులో అనేకమైన దుర్మార్గంగా కొన్ని రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టసభలలో చేస్తున్నారు కాబట్టి దానికి ప్రతి ఒక పేద రైతు కుటుంబ చిన్న కార్మిక అందరికీ కర్షక వర్గాలందరికీ దాని పట్ల అవగాహన కల్పించే విధంగానే ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి మార్గంలో ప్రతి విలేజ్లలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టి రాజ్యాంగం పట్ల అవగాహన కల్పిస్తూ అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగంలో కొన్ని సవరణలు బిల్లులు అన్ని ప్రజలకు మారుమూల గ్రామాలు కూడా తెలియజేస్తూ రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించే విధంగానే ఈ యొక్క పిలుపు మేరకు మేమందరం కలిసికట్టుగా చేస్తున్నాం. ప్రజల చైతన్యవంతం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి వచ్చినటువంటి యువ నాయకులకు గ్రామ శాఖలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా చేసే కార్యక్రమానికి మా ఊరికి వచ్చినందుకు మేము కూడా మా గ్రామం నుంచి మా విలేజ్ వరకు ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేసి అందరికీ రాజ్యాంగానికి సంబంధించినంత వరకు మా యొక్క సహాయ సహకారాలను వాళ్ళకి వినయిప్పి అందరినీ రాబోయే దాన్ని ఎదుర్కొనే విధంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకున్నందుకు మా గ్రామం నుంచి మా వంతు కృషిగా కూడా మేము అలా పాల్గొంటామని మీ అందరి తరఫున హామీ ఇస్తున్నాము. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన పథకాలను కూడా అతి త్వరలో మా మండల కమిటీ వారు కూడా కొద్దిగా దృష్టి పెట్టి చేసే పనిని చెప్పుకోలేక కొద్ది ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మనం చేసేదాన్ని కూడా చెప్పుతాను కూడా ఆ ఒక్క ప్రోగ్రాం కూడా మొదలు పెట్టాలని ఈ కార్యక్రమం ద్వారా నేను వాళ్ళని విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా సన్నబియ్యం కానీ రాజు యువశక్తి స్కీమ్ కానీ 200 యూనిట్లు ఫ్రీ కానీ 2 లక్షల రుణమాఫీ కానీ 500 రూపాయల గ్యాస్ కానీ ఈ పథకాలన్నింటి కూడా వస్తున్నాయి. కొద్ది అవకతవకలున్నాయి కాబట్టి మన పార్టీ తరఫున మీరు ముఖ్య నాయకులు కొంచెం అంతా దృష్టి పెట్టి అదాన్ని కూడా తీస్తే రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్లో మనకు అవకాశాలు నిండుగా ఉన్నాయి. చెప్పి చేయని ప్రభుత్వాలనే కానీ పని చేసి ముందు ఇచ్చి చేస్తున్న ప్రభుత్వం అన్నది కాబట్టి దాన్ని ఇంకా కొంచెము మనము ప్రచార కార్యక్రమంలో కొద్దిగా ముందు ఉండాలని మా కందుకూరు గ్రామం తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యతలో మా వంతుగా సాయశక్తులా కృషి చేస్తూ మీ ఎన్నంటూ నడుస్తామని తెలియజేస్తున్నాను. పార్లమెంట్లో రాజ్యాంగంపై అంబేద్కర్పై చేస్తున్న వ్యాఖ్యలకు గాను దేశం మొత్తంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఏడాది పాటు ఉత్సవాలు చేయాలని అదే రీతిలో భాగంగా మేము యాదగిరిగుట్ట మండలం నిన్న 4 గ్రామాలు ఇవాళ 6 గ్రామాలు పాదయాత్ర చేసుకుంటూ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఆశయాలను ఊరూరుకు చెప్పుకుంటూ అన్ని విలేజ్లకు తిరుక్కుంటూ ప్రతి విలేజ్లో మొత్తం టోటల్గా భారతదేశం మొత్తంలో అన్ని ఊర్లకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మహబూబ్పేట మర్రిగూడెం చొల్లేరు రామాజీపేట చిన్న కందుకూరు పెద్ద కందుకూరులో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యులందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే పార్టీ కార్యకర్తలందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. రాజ్యాంగం మీద చేస్తున్నటువంటి కుట్రలను రాజ్యాంగం మీద చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క మాటలను ఖండిస్తూ మేము ప్రతి గ్రామాన తిరుగుతూ గ్రామాలలో చైతన్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలకు మేలు కోల్పు ఉంటుంది. ఎప్పటి నుంచి అయినా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్ని భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి భారతదేశం అన్ని కులాలు అన్ని మతాలకు సమానత్వంగా చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఈ రాజ్యాంగాన్ని విలువలను కాపాడినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని ప్రచారం చేస్తూ అన్ని గ్రామాల్లో తిరగడం జరుగుతుంది. ఇప్పుడు నడుస్తున్న విధానంలో రాజ్యాంగం పట్ల వ్యతిరేకత చేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం నడిచి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ మేము ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి దాంతోపాటు మా అన్ని గ్రామాలలో కూడా
బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ పేద ప్రజలకు సన్నబియ్యాన్ని పంపించేస్తూ అనేక రకమైన పథకాలు ప్రవేశపెడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళి మా సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకెళ్ళి మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో మేము ఈ యొక్క జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ యాత్రను చేపట్టడం జరిగింది. Like and subscribe.